హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన జ్యూసీ బాదుషాలను ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. బాదుషాలను చేసుకోవడానికి 2 కప్పులు గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 3 స్పూన్స్ పెరుగు, 3 స్పూన్స్ షుగర్, 3 స్పూన్స్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకుని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. పెరుగు నెయ్యి వేసుకోవడం వల్ల వాటర్ తక్కువగానే పడుతుంది. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని అరగంట లేదా గంట సేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి 2 కప్స్ షుగర్, 2 కప్స్ వాటర్ వేసుకుని కలుపుకుని లో ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని జిగురు పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఈ విధంగా సాఫ్ట్గా అవుతుందండి. ఈ పిండిని ఒకసారి కలుపుకొని రౌండ్గా చేసుకుని బాదుషాలా చేసుకోవాలండి. ఈ విధంగా మిగిలిన వాటిని కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే బాదుషాలను వేసుకోవాలండి. వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల పిండి అనేది లోపల వరకు ఉడుకుతుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలోనికి వేసుకుని ఒక అరగంట నానబెట్టుకుంటే ఎంతో జ్యూసీ అయిన బాదుషాలు రెడీ అండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.